హే గాయ్స్, ఇవాళ రెసిపీ అనాలా స్వీట్ అనాలా మీరే చెప్పండి. ఈరోజు అయితే గులాబ్ జామ్ తినాలనిపించి గులాబ్ జామ్ చేసుకుందాం అని చెప్పి ఒక ప్యాకెట్ షుగర్, కాజు, కిస్మిస్ అన్నీ అయితే రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాము. దాన్ని మంచిగా పాలతో కలిపి ఒక చిన్న చిన్న ఉండల్లాగా చేసి మంచిగా కొంచెం సేపు ఒక తడి క్లాత్తో అలానే ఉంచి తర్వాత చిన్న ఉండలు చేసుకొని తర్వాత ఇలాచీ దంచుకొని మంచి స్మెల్ కోసం వెయిట్ చేసి దాన్ని చేసుకున్నాము. ఇదంతా నేనే చేద్దామనేసి అనుకున్నా, బట్ నాకు గులాబ్ జామ్ చేయడం అస్సలు రాదు. నేను ఎప్పుడు ఇప్పుడైతే చూస్తున్నాను, మొత్తం అంత అయితే మా పిన్ని చేస్తుంది ఇక్కడ. తను చేస్తుంటే ఇంకా చూసి నేను నేర్చుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్రై చేద్దాము అని చెప్పేసి, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇంకా మా పిన్ని అయితే వంటలు అయితే చాలా బాగా చేస్తుంది. సింపుల్గా చేసి చేయనట్లు చేస్తుంది, చాలా టేస్టీగా చేస్తుంది అనమాట. అలా నేను ఎప్పుడు చేస్తానో అంత ఎక్స్పెక్ట్ ఎప్పుడు అవుతానో అని వెయిటింగ్ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే అయితే గులాబ్ జామ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. అసలు క్రేజీ ఉంది, తింటుంటే తినాలనిపించి అసలు ఎన్ని తిన్నామో, అసలు స్వీట్ క్రేవింగ్స్ అనేది అన్నీ పోయేలాగా అంతగానం తిన్నాము. అసలు చూడడానికి ఎమ్మి ఎమ్మి విత్ గార్నిష్ చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా గులాబ్ జామ్ తిని చాలా డేస్ అయింది అంటే మాత్రం ఇమీడియట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేసుకోండి.